క్రిస్మస్ క్యారల్స్ ఒకవేళ మీరు చేయాలి అనుకుని వెళ్తూ ఉంటే మతోన్మాదులు, దుండగులు, రౌడీలు చాలామంది ఈరోజు మీలాంటి వారిని చూస్తూ ఉంటారు. కనుక అవసరమైనటువంటి శ్రద్ధతో వెళ్ళండి. అవసరమైనటువంటి మీకు సొంతంగా మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళండి. అవసరమైనటువంటి నంబర్స్ దగ్గర ఉంచుకొని వెళ్ళండి. ఒక సమూహంగా వెళ్ళండి. ఎవరికి ఇబ్బందులు కలిగించకండి. ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా దయచేసి మీరు 112, 100 లాంటి నంబర్స్ను ఆటో డయల్లో ఉంచుకొని మరీ వెళ్ళండి. ఒకవేళ మీ పైన ఏదైనా అఘాయిత్యం జరిగితే, జరగకూడనిది జరిగితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు మీరు వెంటనే కాల్ చేయండి. 100 నంబర్ తప్పకుండా డయల్ చేయండి. అది మీకు ఒక రికార్డుగా పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఘటనాక్రమంలో తప్పకుండా వీడియో తీయండి. వీడియో తీసిన దాన్ని పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేయండి. గ్రామాల్లో అయినా సరే, షహరీ ఇలాకా అంటే ఇలాంటి నగరాల్లో అయినా సరే ఇలాంటివి జరిగితే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా మీరు కంప్లైంట్ రాయొచ్చు. మీరు రాసినటువంటి కంప్లైంట్ తీసుకుని వెళ్ళి దానిపైన ఎఫ్ఐఆర్గా పోలీసు వాళ్ళు దాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అన్ని మార్గాలను మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుండి నడిపించండి. దయచేసి సమాజంలో ఒక మంచి వాతావరణం, సమాజంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రిస్మస్ క్యారల్స్ సందర్భంగా ప్రేమపూర్వక వాతావరణాన్ని మీరు ఇవ్వండి తప్ప మత ఘర్షణలకు చోటిచ్చే విధంగా మతోన్మాద దుష్ట శక్తులు ఒకవేళ పనిచేస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. రక్షణ టీవీ పరిచర్యలు మీకు గొంతుగా ఎప్పుడు ముందుంటుంది, మీకు తోడుగా ముందుంటుంది. రక్షణ టీవీ పరిచర్యల కోసం ప్రార్థించండి. రక్షణ టీవీ పరిచర్యలు మీకు గొంతుగా కంటిన్యూస్గా ఉండటానికి మీ ప్రార్థనలు చాలా అవసరం. చూస్తూనే ఉండండి అసలైన ప్రశ్న సిసలైన జవాబు. వచ్చే వారం మరొక మంచి టాపిక్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.